Hi, good morning. This is your favorite dermatologist, Dr. Shiva. I hope you're taking very good care of your skin. So, welcome to another episode of Skin. ఈరోజు మనం ఏజియన్స్ ఆర్ డార్క్ స్కిన్ పీపుల్లో ఉండే కామన్ ప్రాబ్లం చూసేది పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందాం. సో అసలు వాట్ ఈస్ పిగ్మెంటేషన్? పిగ్మెంటేషన్ అంటే మన స్కిన్ లో మెలనోసైట్స్ అని సెల్స్ ఉంటాయి. ఇవి మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ కి బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఈ మెలనోసైట్స్ లో యాక్టివిటీ ఎక్కువ అయినప్పుడు మనకి డార్క్ ప్యాచెస్ ఆర్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని మనము హైపర్ పిగ్మెంటేషన్ అంటాము. అదే మెలనోసైట్స్ లో యాక్టివిటీ తగ్గిపోతే ఇది మనకి బయటగా తెల్లగా తక్కువ పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. ఈ ప్యాచెస్ ని మనము హైపో పిగ్మెంటేషన్ అంటాము. మన స్కిన్ లో ఎందువలనైనా స్కిన్ లో డ్యామేజ్ ఆర్ ఇంజరీ అయితే దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, లేకపోతే సన్లైట్ ఎక్స్పోజర్, లేకపోతే కొన్ని డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మినోసైక్లిన్, లేకపోతే డైరెక్ట్ గా అయినా దెబ్బ తగిలిన స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ అని రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు స్కిన్ లో మెలనోసైట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇవి డ్యామేజ్ అయినప్పుడు మెలనిన్ పిగ్మెంట్ లీక్ అయ్యి మనకి పిగ్మెంటేషన్ వస్తుంది. స్కిన్ లో కొన్ని డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సమా, లేకపోతే కాంటాక్ట్ డెర్మటైటిస్, ఇవి వస్తే వాటితో స్కిన్ లో హైపర్ పిగ్మెంటేషన్ రావచ్చు, లేక హైపో పిగ్మెంటేషన్ రావచ్చు. ఇంకా కొన్ని డిసీజెస్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్నీ. ఇది వచ్చినప్పుడు స్కిన్ లో ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా కొన్ని డ్రగ్స్ స్కిన్ ని లైట్ కి సెన్సిటివ్ చేస్తాయి. వీటిని ఫోటోసెన్సిటైజింగ్ డ్రగ్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అమియోడరోన్ అండ్ రెటినాయిడ్స్. ఇవి వాడి మనము స్కిన్ ని బయట లైట్ కి ఎక్స్పోజ్ చేస్తే పిగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా కొంతమందికి ఎండోక్రైన్ డిసీజెస్ లేక ఐరన్ మెటబాలిజం డిజార్డర్స్ తో కూడా పిగ్మెంటేషన్ రావచ్చు. మెలాస్మా అనేది మనము మిడిల్ ఏజ్ విమెన్ లో ఎక్కువగా చూస్తాము. ఇదేంటంటే చీక్స్ మీద, టెంపుల్స్ మీద ఎక్కువ పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తుంది, ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. దీనికి కారణాలు సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ సమ్ టైమ్స్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లేక ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ తీసుకుంటే వస్తుంది. సో వీటన్నిటికీ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్ ప్రొటెక్షన్. Sun protection is very important. I keep stressing this in all the episodes. SPF factor more than 30 use చేయడము most skin diseases and pigmentation problems ని prevent చేస్తుంది. స్కిన్ డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు త్వరగా మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్ లైక్ యాక్నీ, ఇవి మీరు తొందరగా ప్రివెంట్ అండ్ కంట్రోల్ చేస్తే దాని నుంచి మీకు మచ్చలు ఏర్పడవు. సెవరల్ లైట్నింగ్ ఏజెంట్స్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో వచ్చేసాయి. ఈ లైట్నింగ్ ఏజెంట్స్ తో కూడా మీరు డెర్మటాలజిస్ట్ సూపర్విజన్ లో తీసుకోవాలి. ఇది మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నారంటే మీకు ఒకవేళ పడకపోతే మీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కెమికల్ పీల్స్ తో బయట స్కిన్ పొరలు పోయి కింద స్కిన్ ఫ్రెష్ గా, యంగ్ గా, లూమినస్ గా గ్లో వస్తుంది. దీనిలో తక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇంకా microdermabrasion and skin lasers also work in the same way by resurfacing your skin. Thank you for watching my channel.